ఓం నమో భగవతి పద్మావతి. శ్రీ పద్మావతీ దేవి శ్రీ వెంకటేశ్వరుని ప్రియమైన భార్య. ఈ పుణ్యక్షేత్రాన్ని అలర్మేల్ మంగాపురం లేదా అలిమేలు మంగాపురం అని పిలుస్తారు. అలర్ అంటే పద్మము, మేల్ అంటే పైన, మంగ అంటే దేవత, పురం అంటే పట్టణము. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఇక్కడ శ్రీ సుఖమహర్షి నివసించేవారు. అందుకు ఈ ప్రాంతాన్ని సుకనూర్ అని పిలిచేవారు. తమిళ్లో సుకనూర్ అంటే తిరుగచనూర్, అది క్రమంగా తిరుచానూరుగా మారింది. ఆలయ పురాణం ప్రకారం మహాలక్ష్మీదేవి బంగారు కమ్మలంపై పద్మావతీదేవిగా ఉద్భవించారు. శ్రీ వెంకటేశ్వరుని భార్య పద్మావతీదేవి ఆవిర్భావం గురించి అనేక పురాణాల్లో చెప్పబడింది. అందులో ఒక ప్రసిద్ధ కథ ఏమిటంటే, పూర్వం భృగు మహర్షి 3 లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్ళిన సమయంలో తన రాకను గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు హృదయాన్ని తన పాదాలతో కొట్టాడు. ప్రతిగా భగవంతుడు కోపం తెచ్చుకోవడానికి బదులుగా అనేక సేవలను అందించాడు. ఇది శ్రీ మహాలక్ష్మికి కోపం తెప్పించింది. దానితో శ్రీ మహాలక్ష్మి వైకుంఠం వదిలి పాతాళ లోకానికి చేరుకుంటుంది. లక్ష్మి దూరం అవ్వడం తట్టుకోలేని నారాయణుడు భూలోకంలోని కొల్హాపూర్కు చేరుకుంటారు. లక్ష్మీదేవి కొల్హాపూర్లో ఉందని భావించటం వల్ల ఆ ప్రాంతమంతా ఎటు చూసినా బంగారుమయంగా కనిపిస్తుంది. మనోహర ఉద్యానవనాలు, పూల చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న కొల్హాపూర్లో ఎంత వెతికినా శ్రీనివాసునికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కనిపించలేదు. నిద్రాహారాలు మాని లక్ష్మీదేవి కోసం తప్పించిపోతున్న నారాయణుడికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వార్త వినిపించింది. దాంతో శ్రీ వెంకటేశ్వర స్వామి సువర్ణముఖి నదీ తీరంలో శ్రీ సుకనూరుగా వినతికెక్కిన ఇప్పటి తిరుచానూరులో ఈటె బల్లెములతో పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తీసుకొచ్చిన బంగారు పద్మములను ప్రతిష్ఠించారు. ఈ బంగారు పద్మముల వికాసం కోసం పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించి పూజ చేశారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు తపస్సు చేసిన శ్రీ శ్రీనివాసునికి 13వ సంవత్సరంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో పవిత్ర కార్తీక మాసంలో పంచమి రోజున పుష్కరణి మధ్యలో ఉన్న బంగారు కమలం నుండి శ్రీ పద్మావతీదేవి ఉద్భవించింది. భక్తులు తమ తీర్థయాత్రల్లో తిరుమల వెంకటేశ్వరుని దర్శించే ముందు పద్మావతి దర్శనం చేసుకుని ఆమె ఆశీస్సులు పొందాలని బలమైన నమ్మకం ఉంది.